గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వారికి ఏ విధమైనటువంటి సర్వీసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్రాంతంలో తీసుకొచ్చి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, కనెక్టివిటీ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమం. అది డిజిటల్ భారత్ ముఖ్య ఉద్దేశంతో టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి సమృద్ధి గ్రామం. ఇందులో మీరు తీసుకుంటే ఒక టెలిహెల్త్ టెస్టులు 60 టెస్టులు తక్కువ ఖర్చుతో చేయటం, టెలిహెల్త్ లింకేజ్ చేయటం, అదేవిధంగా రూరల్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ని వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్తో లింకేజ్ చేసే విధంగా పోస్ట్ ఆఫీసులు పెట్టడం, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావటం, అదేవిధంగా జన ఔషధి మెడిసిన్స్ అన్ని కూడా తక్కువ కాస్ట్లో ఆ ప్రాంతంలో పెట్టడం, యువతకు ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంతో అనుసంధానం చేసి ఏఐ కోర్సెస్ అవన్నీ గ్రామాల్లో తీసుకురావటం, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేసి సర్వీసెస్ని గ్రామాల్లో తీసుకురావటం, ఇలా అదేవిధంగా రైతులకి డ్రోన్ సర్వీసెస్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ ఇవన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు తీసుకువెళ్ళడమే సమృద్ధి గ్రామం ముఖ్య ఉద్దేశం. 3 గ్రామాలని అంటే 2000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ఒక గ్రామం, 2000 నుంచి 5000, 5000 పైన ఉన్న గ్రామాలు 3 గ్రామాలని దేశవ్యాప్తంగా, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక గ్రామం స్టార్ట్ అయింది, ఇది 2వది మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ఇందులో ఉండేటువంటి సాధక బాధలు, ఏ పని చేస్తున్నాయి, ఏ పని చేయట్లేదు, ఏమి యాడ్ చేయాలి, కంటిన్యూస్ గా ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు రాకపోతే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 2 years స్టడీ చేసి దీన్ని దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించాలనేది ముందున్నటువంటి లక్ష్యం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ నారా కోడూరుని సెలెక్ట్ చేశాం. మా ఎమ్మెల్యే గారు చాలా కోఆర్డినేట్ చేసుకొని ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అనేకవన్నీ ప్లేస్లో సమకూర్చినందుకు వారికి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు.